డీక్రిమినలైజేషన్. ఈ కొత్త చట్టాన్ని మన రాష్ట్రం కూడా అధికారికంగా ఆమోదిస్తేనే కాలుష్యం ఎక్కువగా ఉన్న నగరాలకు నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం కింద కేంద్రం నిధులు ఇస్తుంది. అలాగే పరిశ్రమల ఫీజుల భారం కూడా తగ్గుతుంది ఈ నిర్ణయం మూలంగా. మహిళా శిశు అభివృద్ధి, వికలాంగుల సంక్షేమం అండ్ సీనియర్ సిటిజన్స్. ఆంధ్రప్రదేశ్లో మిషన్ శక్తి కింద సఖీ నివాస్ పథకం క్రష్ సదుపాయంతో కూడిన వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ అమలు చేయడానికి ఆమోదం తెలిపింది. వేరే ఊర్ల నుంచి వచ్చి పనిచేసుకునే వాళ్ళందరికీ కూడా సేఫ్గా ఉండే విధంగా, అదేవిధంగా ఎటువంటి ఇబ్బంది లేకోకుండా దూరంగా వెళ్ళటానికి అవసరం లేకోకుండా మరి ఈ హాస్టల్స్ తక్కువ ఖర్చుతో ఉండేలా ఈ హాస్టళ్ళు ఉపయోగపడతాయి. ఉద్యోగాలకు వెళ్ళే మదర్స్కి పిల్లలు ఉంటే కనుక చిన్నపిల్లలు అక్కడ క్రష్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను. ఈ 30 హాస్టల్స్ని ఎక్కడెక్కడైతే ఎక్కువగా అవసరం ఉందో, ఎక్కడెక్కడైతే మహిళలు ఎక్కువగా చిన్న చిన్న ఫ్యాక్టరీలోనో లేకపోతే ఎక్కడైనా పనిచేసుకునే పాపులేషన్ ఎక్కువ ఎక్కడుందో అక్కడ పెట్టమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఒక్కో హాస్టల్ నిర్వహణకి వార్డెన్, సెక్యూరిటీ లాంటి 8 మంది సిబ్బంది అవుట్సోర్సింగ్ పద్ధతిలో అపాయింట్ చేస్తారు. విశాఖపట్నంలో ఫస్ట్ అపిలేట్ అథారిటీ వ్యవహరించేందుకు అడిషనల్ కమిషనర్ పోస్ట్ ఒకటి మంజూరు చేయడానికి మరియు తిరుపతి, విజయవాడ మరియు విశాఖపట్నంలోని 3 అపిలేట్ కార్యాలయాల పరిధిలో నోటిఫై చేయడానికి ఆమోదం తెలిపింది. మనందరికీ తెలిసిందే, ఇటీవల కాలంలో జిఎస్టీ రెవెన్యూస్ బాగా పెరిగినాయి. ఎందుకంటే పారిశ్రామిక ఉత్పత్తి కానివ్వండి, లేకపోతే కాంట్రాక్ట్స్ కానివ్వండి, లేకపోతే సర్వీస్ సెక్టర్ కానివ్వండి, ఈ రాష్ట్రంలో బాగా విస్తరిస్తున్న విషయం అందరికీ కూడా తెలిసిందే. గతంలో ఎటువంటి డిస్ప్యూట్స్ ఉన్నా కూడా విశాఖపట్నం వాళ్ళు, తిరుపతి వాళ్ళు, విజయనగరంలో అందరూ కూడా విజయవాడ అప్పీలేట్ ట్రిబ్యునల్కి రావాల్సిన అవసరం ఉండేది. సో అది చాలా ఇబ్బంది అవుతుంది. దాని మూలంగా ఏమవుతుందంటే కేసులన్నీ పేరుకుపోయి అవి రిజాల్వ్ కాక మనకు రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం కూడా కోట్లు పేరుకుపోతుంది. కాబట్టి దీన్ని సింప్లిఫై చేయడానికి, అదేవిధంగా వ్యాపారవేత్తలకి సౌకర్యం కల్పించే విధంగా విశాఖపట్నం, అదేవిధంగా తిరుపతి, కాకినాడ ప్రాంతాల్లో కూడా వైజాగ్, తిరుపతి